తెలంగాణ కోసం నువ్వు చేసిన పని ఎందుకు చెప్పు రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గొప్ప పని చేసిండు. వద్దు చేసిండు చంద్రబాబు నాయుడు సంకల్పం పెట్టుకొని రోజు తెలంగాణ వద్దు నేను చేసిన గొప్ప పని ఇదే, ఈయన చేసిన గొప్ప పని ఇదే. ఈయన కూడా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏం పని చేసిండు? ఇంకా చార్లెస్ శోభరాజ్ చంద్రబాబు నాయుడు అంటుండి ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి ఇదో గొప్ప చేసిన గొప్ప పని అవే. ఇంకో పని కూడా గొప్ప పని చేసిండు, తెలంగాణ విద్యార్థులకి రైతులు ఎక్కువ పెట్టింది. అందుకనే గొప్ప, అందుకనే నేను గొప్పోడని కీర్తిస్తున్నాను అన్నమాట. కాబట్టి నిన్న ఒక ఈ బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు లింకపాయి ఒక జగన్నాటకాన్ని తెరలేపు రిజర్వేషన్ నాటకాన్ని. ఇవాళ ప్రజలేదనేమో నువ్వు ఇచ్చిన హామీలు ఏంటో నేను అంటుండు. నేను అడుగుతాను ఇవాళ పత్రికా మిత్రుల ద్వారా 400 సీట్లు ఆయనకి ఆయన రిజర్వేషన్ ఎత్తేస్తాడు. ఇక 14 సీట్లు ఇవ్వాలట, ఎందుకంటే 6 గారికి అమలు చేయాలట. ఇక 14 సీట్లు ఇక్కడికి ఇచ్చినామనుకో ఏం చేస్తాడు? ఓట్లు బాగానే వేసిర్రా భయ్, ఇంకెందుకు తులం బంగారు? 14 సీట్లు నాకు ఇచ్చిర్రా భయ్, ఇంకెందుకు కళ్యాణ లక్ష్మి? ఇవాళ 83,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆగిపోయినాయండి. 83,000 పేదవాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు నేను 83,000 పేదవాళ్ళు ఏది అంజయ్ యాదవ్ గారు పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి? ఇవాళ 83,000 నేను పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి? ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తారు ఏవా, పేద ప్రజలకి ఏవా. అదేవిధంగా కళ్యాణ చెక్కులు ఎందుకు ఆపినావు? మరి వాళ్ళు ఎందుకు కళ్యాణ చెక్కులు ఇస్తారు? ఎందుకు తులం బంగారు ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను ఇలా. కాబట్టి ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, అదేవిధంగా అన్ని రకాల హిందువులు, అన్ని రకాల సబ్బండ వర్గాల ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలతోటి తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్ని రకాల సవలతులు వచ్చిన మాట వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. మేము రైతు బంధు రూపాయలు ఇచ్చే నిధులు చెప్తానా? 72,000 కోట్లు, 68,90,999 మంది రైతాంగానికి 72,000 కోట్లు 11 దఫాల రైతు బంధు ఇచ్చినాము. నన్ను జైలు పంపారు, నా బిడ్డ పెళ్లి అప్పుడు నన్ను జైలు వేసినట్టే సోంతపోవడం చేసిన. అవును, సోంతపోవడం చేసిపోయాను జైలు పోయినా, లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినా. రేవంత్ రెడ్డిని అడుగుతాను ముఖ్యమంత్రిని, ఎందుకు పోయినా జైలుకు? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయినా జైలుకు. చంద్రబాబు నాయుడు సంఖ్యలు ఉండి కరీంనగర్లో విద్యార్థులుగా మేము కొట్లాడుతూ ఉంటే ఉస్మానియా విద్యార్థులుగా రైఫిల్ ఎక్కిపెట్టి నువ్వు జైలుకు పోయినావు. అంతే తప్ప నువ్వు స్వతంత్ర పోరాటం చేయలే, తెలంగాణ పోరాటం చేయలేదు. ఈయన పోరాటం చేసిన మాట్లాడుతుంది. అరే నా బిడ్డ పెళ్ళినప్పుడు నన్ను జైలు ఇచ్చినట్టే నువ్వు సగమైన పని చేసినావా? చేసిన పని దొంగ పని కదా. కాబట్టి ఇటువంటి దగుల్బాజీలను, ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి పీసీ అధ్యక్షుడి మాటలు విని ప్రజలు ఓట్లేసి ఇలా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మన్నె శ్రీనివాసరెడ్డి గారు వారు కరోనా కాలంలో చేసినటువంటి చర్యలు కావచ్చు, అదేవిధంగా వారి యొక్క నిధులను ఉపయోగించి ఐమాక్స్ లైట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ మన యూనివర్సిటీ, మా పారం యూనివర్సిటీ వారు కేటాయించిన నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళ షాదిఖానాలు, శ్మశాన వాటికల కోసం వారు కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా వారు ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా ఏర్పాటు పచ్చదనం కోసం హరితహారం చేసిన కార్యక్రమాలు కావచ్చు, శానిటైజర్ 2,000 లీటర్ల పంపిణీ కావచ్చు, అనేక క్రీడా ప్రాంగణాల నిర్మాణం కావచ్చు, అనేక సేవలు చేసినటువంటి నాయకుడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు. ఆ మన్నె శ్రీనివాసరెడ్డి పట్టుకొని ఆయన ఏం చేసిండు, ఈయన చేసిండు, మరి వీళ్ళేం చేసింది? భారత చరిత్రలో ఈ రాష్ట్రాన్ని ఏలింది ఎవరు? ఈ దేశాన్ని వెళ్ళింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు ఏమిటి ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదా? దొంగలే వచ్చి ఇవాళ శుద్ధులు చెప్పినట్టు, ఇవాళ అంతకుడే వచ్చి సంతాసభ పెట్టినట్టు, ఇద్దరు అంతకులు వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇవాళ మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం, మా కోట్లు అంటే మా కోట్లే. మీకెందుకు వేయాలి ఓట్లు? నాయన కేసీఆర్ కేయాలి ఓట్లు అంటున్నాం. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళను అనేక మంది వెనకేసుకొని దీక్ష చేసింది కేసీఆర్. అనేక జైలుకైనా తెరవలే, బెయిల్కైనా తెరవలే. మరి ఇలా మాలాంటి అనేక మంది యువకులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగానే ఉన్నాం. 50 రోజులు 150 కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళం అనేక మంది ఇక్కడ వేసుకొని తిరిగింది కేసీఆర్. అందుకనే కేసీఆర్ సెంచబీలు చేయలేరా? అయ్యా సెంచలు కూడా జైలు అనుభవం మాకు లేదు నాయన. తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది మాకు. పోతే దొర లెక్క, పోతే ఈ తెలంగాణకు ఆకాంక్షలు కొట్టినాడు జైలు పోయిన తప్ప నీ లెక్క వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని నీ యొక్క చార్లెస్ శోభరాజుగా నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, చార్లెస్ శోభరాజు చెప్పినట్టు, నీ గురువు చెప్పినట్టు ఆడినట్టు ఆడు, పాడినట్టు పాడి ఈ తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరం రాగానే 2014 రాగానే 2015లో ఏం చేసిండు? ఓటుకు నోటు కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చిన దొంగ ఎక్కడున్నాడు? దొంగ పోయి చెంచలు కూడా జైలు, చెర్లపల్లి జైలు ఉన్నాడు. అందుకనే చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ గుర్తొస్తా ఉన్నారు. ఈయన మాట్లాడు కేసీఆర్ గురించి, ఈయన కేసీఆర్ వ్యక్తిత్వాల గురించి మాట్లాడు. పండబెట్టి దొక్కుతా, కేసీఆర్ షెడ్యూల్ కూడా బిక్తా, ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాష. మరి ఈ భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏం చేయాలి?
గొలుసులు కట్టేసి అరెంటేసి చెంతలు కూడా జైలు తరలించాలి వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలో భాగంగానే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. మహబూబ్నగర్ వంశేంద్ర రెడ్డి కల్వకుర్తి నుంచి ఇక్కడికి వచ్చిండు, తిరుగుతున్నాడు. అసలు పోయినసారే 3వ ప్లేస్కి పోయా, మళ్ళీ ఎందుకు పెట్టిండు ఆయనని? మళ్ళీ 3వ ప్లేస్ పోదామనే కదా. ఆ 3వ ప్లేస్ పోయి ఓట్లను ఎవరికి వేపియాలి? డీకేఆర్కి వేపియాలి. మరి ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరితో ములాఖత్ అయినరు? ఎవరు బడేబాయ్, ఎవరు చోటేబాయ్, ఎవరు రేవంత్ రెడ్డి, ఎవరు మోదీ? మీరన్న మాటలే కదా, వేదిక మీద అన్న మాటలే కదా. రేవంత్ రెడ్డి బడేబాయ్ నాకు సహకరించాలని ఎందుకన్నాడు తెలుసా? ఓటుకు నోటు కేసు ఉంది, ముఖ్యమంత్రి జైలు పంపే అవకాశం ఉంది మోడీ. కాబట్టి బదలాడుకుంటా ఉన్నాడు, బడేబాయ్ జాగ్రత్త చూడనని. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి మొత్తం మోడీ మీద అమిత్ షా మీద కొట్లాడుతున్నారు. అసలు రిజర్వేషన్ అంశం అనేది ఎవరు రిజర్వేషన్ అంశాన్ని ఏమైనా తీసుకొచ్చింది? కాలేంకర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1953 జనవరిలో ఏర్పడింది. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1955 మార్చిలో ఇచ్చింది రిపోర్ట్. ఇస్తే 1955 నుంచి ఎవరున్నారు అధికారంలో? ఈ దేశంలో 75 ఏళ్ళు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ కాదా ఉన్నది? 1979లో ఏర్పడిన మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏర్పడింది. 79లో ఏర్పడినటువంటి మండల్ కమిషన్ ఎప్పుడు అమలైంది? రాష్ట్రంలో 1 కోటి పైచిలకు మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల కానుకను అందిస్తూ ఇవాళ చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడం కోసం నెలకు 20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా, జీవనభృతి దొరికే విధంగా వాళ్ళకు 400 నుంచి 500 కోట్ల రూపాయల ఆర్డర్ని ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఇచ్చేటువంటి సంస్కృతిని, ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. తీసుకుంటే ఓట్లు వేయలేదని కేటీఆర్ గెలిపించిన అక్కసుతోటి చేనేత మిత్రులు అక్కడికి వెళ్తే, పద్మశాలి సోదరులు అక్కడికి పోతే ఏం చెప్పాడు కేకే మహేందర్ రెడ్డి? పాపడాలు అమ్ముకోండి మీరు, నాకు వేసి ఓటు. ఇప్పుడు నేను పత్రిక అమ్ముకోవాలో చెప్పలేదు, ఖండంలో అమ్ముకోని చెప్పేసి మాట్లాడు. అది చరించి అది చూసి బాధ తట్టుకోలేక కేసీఆర్ గారు కోరు యాత్రకు పోయినప్పుడు, రైతుల్ని పరామర్శించాలని పోయినప్పుడు, ఏందయ్యా ఇదేనా తెలంగాణ ఇందుకే తెచ్చుకున్నావా మనం? ఒక రైతేమో కోమరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టమని చెప్తాడు. ఇక్కడ వచ్చి చేనేత కార్మికులు మా బతుకమ్మ ఆర్డర్ చేయమని చెప్తే ఖండవులు పాపడాలు అమ్ముకోమని చెప్తాడా? ఇదేం సంస్కృతి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడేది తప్ప ఇదేం తప్పుందేనా? ఇదేం తప్పుందా? వీళ్ళకైనా రాజకీయాలు తెలుసా? వీళ్ళకైనా ప్రజల బాధలు తెలుసా? ఇది మాట్లాడితే కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని నిషేధించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ వెంటనే బడాబాయ్ నాయకత్వంలో వెంబడే ఆపేయడం. మరి ఇలా ప్రచార రథాలు ఆపేయాలనుకుంటే మోదీ బయటికి వెళ్తారు. ఇవాళ మోదీ చేస్తున్న మాటలు ఏంటి? మోదీ అంటున్న మాటలు ఏంటి? మత విద్వేషాలు ఏంటి? కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లేంది? అదొకటి. మరి రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళాలి. అసలు ఓన్లీ కోడ్ మాత్రమే వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సిరిసిల్లాలో పోయి ఏం మాట్లాడండి కేసీఆర్ గారు? ఆ రోజు కేసీఆర్ గారి పైన జరుగుతున్న కుట్ర ఇది. కేసీఆర్ గారు ప్రజలలో ఉంటే మా నూకలు చెల్లవని తెలిసి ఇలా కేసీఆర్ గారు ప్రజలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే బడాబాయికి ఏమో కాంప్లైంట్ ఇస్తాడు చోటాబాయి పోయి, ఏమంటే బడాబాయి ఏమంటే ఎలక్షన్ కమిషన్ చెప్పి కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని ఏమంటే ఆపిస్తారు. ఇది ఎవరి కుట్ర? ఇది బడాబాయి చోటాబాయిల కుట్ర కాదా ఇది? వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి. ఇలా కాంగ్రెస్ పార్టీ నిరంజన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిసిల్లాలో మాట్లాడిన మాటలు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడి కేసీఆర్ ప్రచారాన్ని ఆపించిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తా ఉన్నా. సిరిసిల్లాలో ఏం మాట్లాడాడు? ఒకవేళ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటే నీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ గెలిపించిన అక్కసు